లేఖన భాగం బట్టి దేవుని వాక్యం మీద కొద్ది సమయాన్ని మన హృదయాలు మన మనసులను కేంద్రీకరించుతాం. దానికి ముందు ఒక మాట ఉంది, అది కూడా చూడండి. బలత్కారముతో నమ్మికరించకండి, దోచుకునుట చేత గర్వపడకండి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకండి. పైవచనంలోనేమో ధనము హెచ్చినను తాను లక్ష్య పెట్టొద్దన్నారు. కింద వచనకు వచ్చేసరికి అలా బలము గురించి మాట్లాడుతున్నారు. పై భాగంలోనేమో ధనాన్ని గురించి మాట్లాడారు, కింద భాగానికి వచ్చేసరికి అలా బలము గురించి మాట్లాడుతున్నారు. వాస్తవం చెప్పాలంటే ధన బలము అంటారు, ధన బలము అంటారు. అంటే అది అర్థమేంటి చెప్పండి? ధనబలం అంటే ఏంటి చెప్పండి? వాడు ధనబలం ఉందరా అందుకు అలాగవుతున్నాడు అంటారు కదా. దాని అర్థం ఏంటి? ధనం ఉంటే బలం ఉన్నట్టు. అది దాని స్తోత్రం. ధనముతో ఏదైనా మనుషులు కొనగలడు కదా. ధనం ఉంటే బలము ఉన్నట్టే. కానీ ధనం ఏదో ఒక రోజున హరించిపోతుంది, ధనం ఏదో ఒక రోజున ఆవరైపోతుంది. ధనం లేకపోతే నీకు బలం ఉండదు. అందుకనే కింద వచ్చనంలో బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, 2 మారులు ఆ మాట నాకు వినబడింది. అంటే బలము ఎవరిదన్నమాట? బలము దేవునిది. దేవుడు ఒకవేళ సంసోను లాంటి ఒకవేళ బలమునికి ఇచ్చాడు అనుకోండి, నీ బలముతో నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటానికి ఎవడు ఆ బలాన్ని ఉపయోగించి దేవుని మహిమ కొరకు ఉపయోగించడానికి దేవుడు ఆ బలాన్ని ఇస్తాడు. సంసోనికి దేవుడు బలం ఇచ్చినట్లుగానే దావీదుకు కూడా దేవుడు బలం ఇచ్చాడు. దేవుడు దావీదుకి ఇచ్చిన బలాన్ని శత్రువును జయించడానికి ఆ బలాన్ని ఉపయోగించాడు. దావీదు రాజు అయినప్పుడు రాజు కాదు, అరణ్యంలో ఉన్నప్పుడు కూడా ఆయన రాజు. కాన్బడి తెలుసా, రాజు ఎక్కడైనా రాజుగానే ఉంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, సింహాసనం ఎక్కినప్పుడే కాదు దావీదు రాజు, సింహం ఆ యొక్క అరణ్యంలో ఉన్నప్పుడు కూడా తన మీదకి సింహం వచ్చినప్పుడు, గొర్రెపిల్ల తీసుకోవడానికి వచ్చినప్పుడు, మరొక పర్యాయం ఎలుగుబంటు కూడా గొర్రెపిల్ల తీసుకోవడానికి వెళ్ళి వచ్చినప్పుడు తన రాజుగానే ప్రవర్తించాడు, కానీ తన పిరికివాడిగా భయపడ్డా. అదే కారణాన్ని బట్టి ఇజ్రాయెల్ శత్రువైనటువంటి గొలియాతు ఎంత బలాఢ్యుడైనా, శక్తిమంతుడైనా, ఎత్తిగలవాడైనా తన బలాన్ని బట్టి తను వరవెగుతున్నప్పుడు, దేవుని ప్రజలను దేవునితో పాటు దేవుని ప్రజలను కూడా దూషిస్తున్నప్పుడు, దావీదు రాజు గనుక, రాజుకు నా ధైర్యం దావీదుకుంది గనుక ఆ గొలియాతుని తను హతము చేయగలిగాడు. అంటే రాజు ఎక్కడున్నా రాజుగానే ఉంటాడు. దేవుని స్తోత్రం. అది దావీదులో మనం చూడగలుగుతాం. దేవుని పిల్లలారా, కాబట్టి బలం అనేది దేవునిది. దేవుని స్తోత్రం. బలము దేవునిది గనక దేవుని యొక్క బలాన్ని మనం ఏ విధంగా పొందగలం, అది ఈరోజు మనం నేర్చుకోగలిగే పాట. మనం ఏ విధంగా పొందుకోగలం, ఒకరు దేవుని ద్వారా పొందుకున్న బలాన్ని దాన్ని ఏ విధంగా మనం కాపాడుకోగలం, ఈ విధంగా ఒక్కసారి దేవుని వాక్యం మీద మన మనసులో కేంద్రీకరించడం. దేవుని బలం పొందుకోవడానికి బైబిల్లో చాలా చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్లో అన్ని చెప్పడానికి టైం సరిపోదు, కానీ ప్రభు యొక్క నడిపింపును బట్టి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటిగా దేవుని వాక్యంలో మనం గమనిస్తే నెహెమీయా గ్రంథం 8:10 ఒకసారి మనం వెళ్ళినట్లయితే, నెహెమీయా గ్రంథం 8:10 ఒకసారి జ్ఞాపకం చేస్తారు.
మరియు అతడు వారితో ఇట్లనెను, చదవాలి. పదండి, ఆ, రొట్టెల మాంసం భక్షించుడి, ఉమ్. మధురమైన దాన్ని పానము చేయుడి, ఆ. ఇతరులు తమ కొరకు ఏమీ సిద్ధపరచుకొనని ఉమ్. వారికి పందులు పంచుడి, ఉమ్. పంపించుడి. ఉమ్. ఎలయనగా ఎలయనగా ఈ దినము ఆ. మన ప్రభువుకు ప్రతిష్ఠితమాయెను. ఉమ్. మీరు దుఃఖపడకుడి, దుఃఖపడకండి, యెహోవా యందు ఆనందించుట వలన యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క బలాన్ని, దేవుని శక్తిని మనం పొందాలి అంటే ఒక అద్భుతమైన విషయాన్ని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అదంటే యెహోవా యందు ఆనందించుట వలన. ఇదే విషయాన్ని నూతన నిబంధనలో పౌలు కూడా ఇదే విషయాన్ని స్పష్టపరుస్తాడు. పౌలు చదవండి, తిమోతి ఆ యొక్క ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా నేను చెప్తున్నాను, ఆనందించండి. గమనించారా? కొన్ని సందర్భాలను చెప్పట్లేదు. కీర్తనకాడైన దావీదు కొందరు కొన్ని పరిస్థితులను బట్టి ఆనందిస్తారు. సంకీర్తన 4వ కీర్తన 7వ వచన వాక్యాన్ని మనం గమనిస్తే, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషాన్ని నా హృదయములో నువ్వు పుట్టించావు. దేవునికి స్తోత్రం. సంతోషం అనేది దేవుడు పుట్టించాలి. కొందరు డబ్బు ఉంటే సంతోషం ఉంటారు, కొందరు వస్తువులు ఉంటే సంతోషం ఉంటారు, కొందరు అనుకున్నవి నెరవేర్చే సంతోషం ఉంటుంది. కానీ అది తాత్కాలికమైన సంతోషమే, కానీ అది స్థిరమైనది కాదు. చూసారు, కొందరు కొన్ని పరిస్థితులలోనే సంతోషించగలరట. వారి ధాన్య ద్రాక్షరసములను ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే దేవుని ఎరగని ప్రజల గురించి మాట్లాడుతున్నాం. దేవుని ఎరగని వారు, దేవుని గ్రహించిన వారు, దేవుని కలిగి లేని వారు, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషమును నీవు నా హృదయములో పుట్టించేలావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పుట్టించకపోతే అది మనకు పుట్టదు, మనం కలిగి ఉండాలి. థ్యాంక్ యూ అండి, నేను ఫోన్ చేస్తాను. కాబట్టి ప్రభునందు ప్రియ సంగమా, యువతికల ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దావీదు చెప్పినట్లుగా ఆ సంతోషాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఉన్నా లేకపోయినా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎన్నో కొదువులు ఉండొచ్చు, ఎన్నో కొరతలు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు. కానీ దేవుడు ఈ యొక్క ఆనందాన్ని, ఈ సంతోషాన్ని నీ హృదయంలో పుట్టించాడా? నిజంగా నీ హృదయంలో కలిగి ఉన్నావా? ఆ ఆనందం పౌలులో ఉంది గనుక, ఆ ఆనందం, ఆ సంతోషం దావీదులో ఉంది గనుక ఎదిపెట్లారా తన అన్ని పరిస్థితులలో కూడా సంతోషించగలిగి, పౌలు కూడా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. నేను మరలా చెప్తాను, ఆనందించండి. అంటే నువ్వు ఆనందించుటలోనే నీకు బలం ఉంది. దేవుని స్తోత్రం. నువ్వు ప్రభువునందు ఆనందించటంలో, ప్రభువునందు సంతోషించటంలోనే ఆ బలము దాగి ఉంది. దేవుని బిడ్డ, ఆ బలాన్ని పొందుకోవాలంటే నువ్వు ఎల్లప్పుడూ కూడా నువ్వు సంతోషించాలి. సమయముందు అసమయముందు అన్ని పరిస్థితులలో కూడా. ఎగ్జాంపుల్ చూడండి, పౌలు శీలను ఒక యవనస్తురాన్ని దయ్యం పట్టుకుంటే ఆ దయ్యం నుండి ఆమెను విడుదల చేస్తే ఆ యజమానులు వీరి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి పౌలుని శీలని ఊరు వారందరూ పిలిపించి, పెద్దలందరూ పిలిపించి పెద్దలతో కొట్టించి, దేవుని బిడ్డ, ఎందుకంటే ఆవిడ యొక్క లాభ సాధనం అంతా ఆగిపోయింది.
ఆ టైంలో పౌలు శీలలో రక్తాలు కారుతున్నాయి, బొండాలతో బిగించారు, అప్పటికే పెద్దలతో కొట్టారు. దేవుని బిడ్డ వారు సరసలలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? పాటలు పాడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎప్పుడు పాడతాం పాటలు? మీలో ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవాలను. అక్కడ ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయాలి. ప్రార్థన, ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన ఆగిపోతే దేవుని బిడ్డ నేను ఖచ్చితంగా శ్రమలలోనికి నడిపిస్తాయి. ఎందుకో తెలుసా? ప్రార్థన ఆగిపోయింది. మరలా నేను ప్రార్థన పురుకోవడానికి, నేను మరలా ప్రార్థనలు ప్రోత్సహించడానికి ఆయన మరలా నీకు ఏం చేస్తున్నాడంటే కొన్ని శ్రమలను పంపిస్తున్నాడు, కొన్ని శోధనలు పంపిస్తున్నాడు. నువ్వు అనుకోలేదు ఈ శోధన వస్తుంది, కానీ వచ్చింది. కారణం ఏంటంటే నువ్వు ప్రార్థనలో వెనకడిపోయావు. ప్రార్థన జీవితంలో నువ్వు చాలా వెనుకపడిపోయావు. కాబట్టి నేను ప్రార్థనలో ప్రోత్సహించడానికే ఆ శ్రమ, నేను బాధించడానికి కాదు, నేను నడపడానికి కాదు పంపించండి. నువ్వు మరల ప్రార్థనలో ప్రోత్సహించబడాలి, ప్రార్థనలో గుర్పబడాలి, ప్రార్థనలో నీవు మరల మేల్కొల్పాలని అది దేవుని యొక్క ఉద్దేశం. అంటే శ్రమలు మన ప్రార్థనలకు నడిపిస్తాయి. కానీ సంతోషం కలిగితే మీరు పాటలు పాడమన్నాడు, కీర్తనలు పాడమన్నాడు. ఏం చేస్తున్నారు పౌలు శీలలు? వారు పాటలు పాడుతున్నారంటే చూసారా, బాహ్యమైన శ్రమలు వారి హృదయంలో ఉన్న ఆనందాన్ని తీయలేకపోయింది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, దేవుడు నీ హృదయంలో పెట్టిన ఆ సంతోష ఆనందాన్ని సాధారణలో ఎన్ని పరిస్థితులు కల్పించినా కూడా అది తీయలేడండి. వారి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే ఆశ్చర్యకరమైన ఒక భూకంపం వచ్చింది. దేవుడే పంపించడం భూకంపం. కేవలం ఆ భూకంపం అంతా రావాలిగా సరసల మట్టికే వచ్చింది. సరసలంతా ఊగిపోయింది, కదిలిపోయింది. ఓ డోర్లు ఓపెన్ అయిపోయినాయి, అన్ని డోర్లు తెరుచుకుపోయినవి, దీపాలన్నీ ఆరిపోయినవి. ఒకసారి ఆ అస్థీన దృశ్యాన్ని చూడండి. ఖైదీల యొక్క బాధ్యత ఎవరిది అంటే ఆ ఖైదీ నాయకుడిదే బాధ్యత. ఎవరైనా తప్పించుకుని వెళ్ళిపోతే ఆ నాయకుడు చంపబడుతాడు. అలాంటి పరిస్థితులలో ఎప్పుడైతే సరసర తలుపులు ఓపెన్ అయిపోయాయో తను ఎక్స్పెక్ట్ చేస్తూ తను అనుకున్నాడు ఖచ్చితంగా ఖైదీలో పారిపోయారు అనుకున్నాడు. దేవుని బిడ్డ, పారిపోయే ఖైదీలు కాదండి ఖైదీ. ఆయన ఏం చేస్తారని ఖైదీలను అందుకునే క్రీస్తు కొరకాయ నేను ఖైదీని అంటాడు పాపం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, క్రీస్తు కొరకాయ ఖైదీ పాపం. దేవుని కొరకు ఖైదీగా చెప్పుకుంటాడు పాపం. సరసాలలో ఉండి ఎన్నో పత్రికలు రాశాడు పాపం. ప్రభు ప్రియ దేవుని బిడ్డ, కొన్ని సందర్భాల్లో ప్రభు నిమిత్తమై అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు దానికి నువ్వు సిద్ధమేనా? దానికి నువ్వు ప్రిపేర్ అయినా? ఇదిగో పౌలు ఇప్పుడు ప్రిపేర్ కాదు, ఇప్పుడు ప్రిపేర్ కాదు. ఆయన రక్షణ పొందినప్పుడే ఈ బలమైన పునాది ఆయన వేసుకున్నాడు. దేవుని బిడ్డ, ఈ పునాది నువ్వు ప్రారంభంలో వేయాలి, మధ్యలో కాదు. నువ్వు ప్రారంభంలోనే పునాది వేసుకోవాలి. పౌలు ఆ యొక్క దమస్కులో ఉన్న క్రైస్తవులందరినీ చంపడానికి, హింసించడానికి, సరసరలో వేయటానికి కొన్ని అధికార పత్రాలు తీసుకుంటారు. వెళ్తూ ఉంటే దేవుడు మధ్యలో తగులుకున్నాడు. దేవుడు మధ్యలో మాట్లాడాడు. అతడు వీళ్ళ గుర్రం మీద నుంచి తను పడుకోరా, కళ్ళు తెరిస్తే కళ్ళు కనిపించట్లా. అక్కడ దేవుడు పట్టుకున్నాడు. అక్కడ ఎంతగా శ్రమ పడ్డాడో అంతగా పాఠము నేర్చుకున్నాడు. అంతగా తనకు ప్రత్యక్షత కలిగింది. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే? ప్రభు అంటారు కదా, నీవెవరు అని సౌలు అంటే నేను హింసిస్తున్నా నజరేయుడైన యేసు నేనే అన్నాడు. ఇదేలాగా తను హింసించేది క్రైస్తవులనేక, ప్రభు పరలోకములో ఉన్నాడుగా. మరి నీవు హింసిస్తున్నది
నువ్వు కొడుతున్న దెబ్బలన్నీ కూడా నాకు తగుతున్న ఎలా చెప్పగలిగాడు? అక్కడ నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? తన కలిగిన ప్రత్యక్షత ఏంటో తెలుసా? క్రీస్తు శిరస్సు అయి ఉంటే సంఘం ఆయన శరీరం అయినది. దేవుని స్తోత్రాలు. దేవుని పిల్లారా, యాకోబు పత్రిక రాస్తాడు, అలాగే పేతురు పత్రిక రాస్తాడు, ఇలా చాలా మంది యూదా పత్రిక రాస్తాడు. చాలా పత్రికలు ఉంటాయి బైబిల్లో. కానీ క్రీస్తు సంఘము క్రీస్తు యొక్క శరీరం అయితే ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు అయ్యున్నాడనే సత్యం పదే పదే ఎవరు తెలియజేస్తారంటే ఈ మాటల్లో పౌలు మాత్రమే తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అతను అనుభవపూర్వకంగా ఆ సత్యాన్ని ఎరిగాడు. దేవుని స్తోత్రం. చదివి నేర్చుకునే సత్యం వేరైతే, నువ్వు అనుభవపూర్వకంగా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నేర్చుకునేది వేరే. కాబట్టి ప్రియ, ఆ పాఠం నేర్చుకోవడానికి దేవుడు అలాంటి పరిస్థితులను కల్పించడు. దేవుడు పౌలుకి అక్కడ నుండి దేవుడు సేవ చేయాలనుకుంటున్నాడు. దేవుడు చెప్పాడు, పౌలా, సౌలా, నువ్వు చెప్పేవి ఎవరు వినరు, నేను దూర ప్రాంతాలకు తీసుకువెళ్తాను, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఏదైతే గలతీ పత్రిక 1:17 భాగానికి మనం వెళ్ళినట్లయితే, నాకంటే ముందుగా అపొస్తలులైన వారి యొద్దకును యెరూషలేముకైనను నేను వెళ్ళలే, కానీ వెంటనే అరేబియా దేశమునకు వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు వచ్చి తిని 3 సంవత్సరములైన తర్వాత అరేబియా దేశానికి వెళ్ళిపోయిన పౌలు అక్కడ దేవునితో 3 సంవత్సరాలు ఏకదాటిగా ప్రభుతో సహవాసంలో గడిపాడు. దేవుని బిడ్డ, అలాంటి ప్రభుతో అలా సహవాసంలో గడిపే అనుభవం నీకుందా? పిల్లారా, పౌలు అక్కడ వేసుకున్న పునాది. అందుకని ఈ శ్రమలు పౌలు ఏమాత్రం కూడా ప్రభు నుండి దూరం చేయలేకపోయింది. దేవుని స్తోత్రాలు. దూరం చేయలేకపోయాడు. ప్రభు అంటారు, ఈ పునాది మనకు అవసరం. ఇదే విషయాన్ని ప్రభు వారు లూకాసు సువార్తలో చక్కటి మాట జ్ఞాపకం చేస్తారు. చదువుదామా? 6వ అధ్యాయానికి రండి, 46వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవాలి. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతి వాడు ఎవరిని పోలి ఉండునో నేను మీకు తెలియచేస్తున్నా. ఈ మాట గమనిస్తున్నా? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు. 3 కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. నీవు ఆయన దగ్గరికి రావటం సరిపోదు. చాలా మంది ఎందుకు వస్తారు ఆయన దగ్గరికి? స్వార్థ కూడా పెట్టండి, ఇక ఆ యొక్క స్వస్థత కూడా పెట్టండి. ఎక్కడైనా ప్రజలు అధికమైన ప్రజలు వచ్చేస్తారు. ఎందుకు వస్తారు అంటే స్వస్థత కోసం, రోగాల నుంచి విడుదల కోసం, సమస్యల నుంచి విడుదల కోసం. అంతమట్టుకే వారు వస్తారు. ఒక గుంపు ఆ ఎదుకు వస్తారు, అవసరతలు కొలది వస్తారు, కష్టాలు కొలది వస్తారు, సమస్యల కొలది వస్తారు. ఆ సమస్య పోగానే, కష్టం పోగానే గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతారు. ఇది ఒక గుంపు. దేవుని బిడ్డ, ఈ గుంపు గురించి ప్రభు మాట్లాడలేదు అక్కడ. ఇంకో గుంపు ఏంటంటే నా ఎద్దుకు వచ్చి నా మాటలు విని. కొంతమంది ఆయన దగ్గరకు వస్తారు, ఆయన మాటలు వింటారు, కానీ ఏదైనా శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు వారు కూడా ఏమైపోతారంటే దేవునికి దూరం అయిపోతారు. కొంతకాలం ఎదుగుతారు వాళ్ళు. ఆ వ్యక్తిని దేవుడు దేంతో పోల్చాడంటే రాత్రి నేను పడిన విత్తనం గురించి ప్రభు వారు మాట్లాడతారు. కొంతకాలం మాత్రమే వారు ఉంటారు. శ్రమ కలగగానే ఆ సూర్యుని యొక్క ఎండ ఆ మొక్క మీద పడినప్పుడు వెంటనే అది ఏమైపోయిందంట, మాడిపోయిందంటే దాని అర్థం ఏంటంటే
సూర్యుని ఎండ శ్రమకు చూచిన. వాక్యం వింటారు వాళ్ళు, బాగా భలేగొందని ఆనందిస్తారు, సంతోషిస్తారు వాళ్ళు. కానీ ఒక్క శ్రమ వారి జీవితంలో కలగగానే వాళ్ళు కూడా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారు. ఇది రెండవ గుంపు. మొదటి గుంపేమో అవసరత కొద్ది వస్తారు, అవసరత తీరిపోగానే వెళ్ళిపోతారు. రెండో గుంపేమో వస్తారు, వాక్యం వింటారు, ఆత్మలో ఎదుగుతూ ఉంటారు. ఒక శోధన శ్రమ రాగానే వాళ్ళు కూడా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి కూడా ప్రభు ఇక్కడ చెప్పట్లా. మూడో వ్యక్తి గురించి చెప్తున్నాడు ఎక్కడ, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటు చొప్పున చేయు ప్రతి వాడు. గమనించారా? ఆ వ్యక్తి గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ప్రభు. ఆయనకు రావటం ఒక ఎత్తు, ఆయన మాటలు వినటం ఒక ఎత్తు, ఆ మాటల ప్రకారంగా నువ్వు ప్రాక్టికల్ గా జీవించటం ఒక ఎత్తు. ఎవరైతే ఆ విధంగా మూడు పనులు కలిగి ఉంటారో వారి గురించి ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటో తెలుసా? వాడు ఇల్లు కట్టవలనని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండు. ఎవరంట వాళ్ళు? ఆయన యొద్దకు వచ్చారు, ఆయన వాక్యాలు విన్నారు, ఆ వాక్య ప్రకారంగా వారు జీవిస్తున్నటువంటి వారు ఎవరు అంటే లోతుగా పునాది తవ్వి బలమైన పునాది వేసుకున్నటువంటి వారితో ప్రభు పోలుస్తూ ఉన్నాడు. అలాంటి వారిలో పౌలు ఒక వ్యక్తి, బర్నబా ఒక వ్యక్తి. దేవుని పీఠ కాబట్టి రక్తాలు కారుతున్నా సరే వారు ఆనందించి పాటలు పాడగలుగుతున్నారంటే వారు ఎంత దేవునితో వారు ఎంత లోతైన సంబంధం కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించేయండి. ఒక చెట్టు బాహ్యంగా మనకు కనిపిస్తుంది, కానీ బాహ్యంగా కనిపించేది అంతా కూడా దేని మీద ఆధారపడిందో చెప్పున, కిందనున్న దాచబడిన వేరు పైన ఆధారపడి ఉందండి. చెట్టు యొక్క ప్రియదేవుల బాహ్యదంతా కూడా ఆధారపడి ఉంది వేరు మీదనే ఆధారపడి. అది తుఫాను తట్టుకోగలుగుతుందంటే, గాలులు తట్టుకోగలుగుతుందంటే, అది నిలబడగలుగుతుందంటే దాని కిందనున్న వేరు ఎంత బలమైనదై ఉంటుంది. గమనించండి, ఎంత లోతుగా వేరు ఉంటుంది, తన వేరు తన్నుకుని ఉంటుంది. ఈ రోజున అలాంటి వారు దేవుడికి కావాలండి. బిడ్డ లోతైన పునాదులు వేసుకునే వ్యక్తులు కావాలండి. అవసరమైతే వీరు ప్రభు కొరకై చిరఛేదనము చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు. వీరు చదవండి, ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో 4వ వచనం పాఠాన్ని మీరు గమనిస్తే అంతటా చదవాలి. చదవాలి. క్రూర మృగముఖైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతి మీద గాని వాని ముద్ర వేయించు కొనని వారి విషయమై, ఈ దేవుని విషయమై, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం, దేవుని వాక్యము నిమిత్తం చిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచుతుంది. క్రీస్తు కొరకై చిరఛేదన చేయబడిన వారు, దేవుని ముద్ర వేయించుకోకుండా నిలబడిన వారు, దేవుని ముద్ర వేయించుకోక, ఆ సాతాను ముద్ర వేయించుకోకపోతే నువ్వు తినడానికి లేదు, కొనడానికి లేదు, అమ్మడానికి లేదు. ఒకసారి ఊహించండి వారి పరిస్థితి. ఊహించండి. నీకు డబ్బు చాలదు, నువ్వు బ్రతకాలంటే ఒకే ఒక ఆప్షన్, ఆ క్రూర మృగం యొక్క ముద్రను మాత్రం నువ్వు వేయించుకుంటేనే. దేవుని బిడ్డ, ఇక నువ్వు ఎక్కడ కొనడానికి లేదు, అమ్మడానికి కూడా నీకు లేదు. ఆ ముద్ర వేయించుకుంటే నీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఆ ముద్ర వేయించుకుంటే నీ బిడ్డరా క్రీస్తుకి నీకు ఎలాంటి సంబంధం లేదు.
ఆ ముద్ర నీ చేతిలో పడిందంటే, నీ శిరస్సులో పడిందంటే పూర్తిగా నీవు అపవాది యొక్క కంట్రోల్ నువ్వు పూర్తిగా ఉన్నా. రెండు ఆప్షన్స్. సంఘం ఎత్తబడగా ఈ ప్రపంచమంతా కూడా ఒక నూతన ప్రపంచముగా దేవా ఉంటున్నప్పుడు ప్రపంచమంతా కూడా సరిహద్దులుండో, ఇండియా అమెరికా ఏది సరిహద్దులుండో, ఒకే ఒక ప్రపంచం. అప్పుడే ఇది కొన్ని వందల సంవత్సరాల కిందటనే నూతన ప్రపంచం యొక్క బ్లూ ప్రింట్ ఎప్పుడో తయారైపోయి ఉంది. నేను ఒక మ్యాగజైన్ లో చదివినప్పుడు ప్రియుల నాకు ఆశ్చర్యం అనిపించింది. అమెరికా దేశం క్రైస్తవ దేశం అంటారు. నిజమే, అమెరికా దేశాన్ని ప్రపంచం అంతా కూడా సువార్త వాడుకోవడానికి దేవుడు నిజంగా దేశాన్ని వాడుకున్నాడు. కానీ అదే దేశంలో నూతన ప్రపంచం కొరికే 1000 ఇన్స్టిట్యూట్లు పనిచేస్తున్నాయని ఆ యొక్క మాటను చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను. దేవుని బిడ్డ, వీరు చిదచదనం చేయబడారంటే, వాక్యము కొరకు క్రీస్తు కొరకు వారు సాక్ష్యం ఇవ్వగలిగారంటే, సాతాను యొక్క క్రూర మృగం యొక్క ముద్రను వారు తృణీకరించారంటే, వారు క్రీస్తుతో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నారో ఒకేసారి సంబంధం ఏర్పడేది కాదండి. నువ్వు రక్షించబడిన మొదలుకొని దినదినము ఆయనతో స్నేహం చేస్తూ, సహవాసం చేస్తూ, ప్రార్థనలో, ఉపవాసములో, వాక్యములో ఎంత మట్టుకు నువ్వు ఎదగగలిగితే నువ్వు క్రీస్తు వరకే ప్రాణం పెట్టగలవు. ఈ రోజున అట్టివారు అంటే నువ్వు ప్రాణం పెట్టగలిగావంటే, ఆ క్రూర మృగ ముద్రను తృణీకరించావంటే, ప్రియులరా నువ్వు ఎప్పటి నుంచో విశ్వాసం మీద జీవించుటను అలవాటు చేసుకున్నావు, అలవాటు పడ్డావన్నమాట. చూడండి, ఆ మాట ప్రభు స్పష్టంగా చెప్పారు. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో ఒక్కసారి 8వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? చదవాలి. చదవాలి. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. ఆ మనుష్య కుమారుడు యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన విశ్వాసమును కనుగొనునా. దేవుని బిడ్డ, విశ్వాసమును కనుగొనంటే విశ్వాసము ద్వారా జీవించేవారు చాలా చాలా అరుదుగా ఉంటారని స్పష్టం చేస్తున్నాడు ప్రభు అక్కడ. కానీ హతసాక్షులైనటువంటి వీరు, ముద్రను తృణీకరించిన వీరు ఎప్పటి నుంచో విశ్వాస జీవితంలో వారు జీవించటం వారు నేర్చుకున్నారు. దేవుని బిడ్డ, ఈ రోజున నీకున్న ఆధారం మీద నువ్వు జీవిస్తున్నావా? విశ్వాసం మీద నువ్వు జీవిస్తున్నావా? నా ప్రశ్న. విశ్వాసం మీద జీవించటం అది అంత సులువైంది కాదని నేను చెప్పనా? ఒక సందర్భంలో శిష్యులందరూ కూడా నావలో వారు ప్రయాణం చేస్తూ వెళ్తా ఉన్నారు. మత్తయి సువార్త 14వ అధ్యాయానికి వెళ్తే ఆ మాటలు మనం చూస్తాం. అందరూ వెళ్తా ఉన్నారు. కానీ లోపల మధ్యరాత్రి సమయంలో ప్రభువు వారి మధ్యకు వస్తూ ఉన్నాడు. వారి ఎదుకు వస్తూ ఉంటే అందరూ కూడా భయపడతా ఉన్నారు. ప్రభు అన్నారు, భయపడకండి, నేనే అని ప్రభు అన్నారు. దానికి వెంటనే పేతురు స్పందించి అన్నాడు, ప్రభువా నీవైతే నేను నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని అతనితో నేను అతనితో చెప్పండి, మన చదవండి. సెలవిమ్మని ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నడిచని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, నీవే అయితే ప్రభువా నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ ఎదుకు వస్తాను. అది చిన్న విషయం కాదండి, అది చిన్న విషయం కాదండి. దానికి చాలా క్రయం చెల్లించాలి. ఎంత క్రయం చెల్లించాలంటే, అందరూ ఒక నావలో ఉన్నారు. అది వరకు వారికి ఆధారంగా ఉన్నటువంటి నావను విడిచిపెట్టి
బయటికి రావటం అది చిన్న విషయం కాదు. అందరూ కూడా నావలో ఉన్నారు, అంత క్రయాన్ని ఎవరు చెల్లించలేకపోయారు. పేతురు ఆ క్రయాన్ని చెల్లించడానికి ఆయన సిద్ధపడ్డాడు. వీళ్ళారా ప్రభువా, పేతురు ఆ క్రయం చెల్లించడానికి ఆయన ఇష్టపడ్డాడు. నీవైతే నేను కూడా నేల మీద నడిచి వస్తాను ప్రభు అన్నాడు. లేదు లేదు, నేను ప్రభువుని, నేను దేవుని, దేవుని కుమారి, నేనే రాగలగా నువ్వు రాలేమని ప్రభు అన్నారా? అనలేదు. ప్రభు అన్నాడు కదా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేసిన వాటి కంటే గొప్ప కార్యములు చేస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభు అన్నారు, రా పేతురు అన్నాడు ప్రభుని. రా అన్నాడు ప్రభు. వెంటనే పేతురు అది వరకు నా ఆధారంగా ఉన్న నావుని విడిచిపెట్టి శూన్యం వరకు వచ్చేసాడండి. ఇదే విశ్వాసంపై ఆధారపడే చిత్తు అంటే ఇదేనండి. దీని గురించి ప్రభు అంటున్నారు, మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనుట. ఈ రోజున విశ్వాసము ద్వారా జీవించే బిడ్డలు దేవునికి అవసరం అండి. మీరు కనుక గమనిస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని గమనిస్తే వీళ్ళారా ఇది పనిచేయదండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం గమనిస్తే ఇంచుమించు 25-26 సార్లు అక్కడ విశ్వాసము గురించి రాయబడి విశ్వాస యొక్క గ్రంథం అని చెప్పవచ్చు. హెబ్రీ పత్రిక వారి విశ్వాసము ద్వారా ఏ విధంగా వారు జీవించారో, గొప్ప కార్యములు చేయగలిగారో ఆ లేఖన భాగం అంతా కూడా మనకి కనిపిస్తుంది. అందులో మొట్టమొదటి వ్యక్తి హానోకు గురించి ప్రభు మాట్లాడతారు. హానోకు కంటే ముందు హెబెలు గురించి మాట్లాడతారు. హెబెలు, హానోకు, నోవాహు, అబ్రహాము, ఇలా మోషే, చాలా భక్తుల గురించి అక్కడ పట్టికిస్తాడు మనకి. వాళ్ళందరూ కూడా మనలాంటి మనుషులే, మనవలి భూమి మీద జీవించిన వారే. కానీ వారు మాత్రం భౌతికమైన వాటిపై దృష్టి పెట్టలేదు, కానీ అదృశ్యమైన వాటి వైపు వారు చూస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదృశ్యమైన వాటిని చూడగలిగారు, అదృశ్యమైన వాటిని చూడగలిగారు కానీ అది వరకు నా ఆధారాన్ని విడిచిపెట్టి వారు బయటికి రాగలిగారు. ఎగ్జాంపుల్ అబ్రహాం. ఆదికాండం 12వ అధ్యాయానికి మనం వెళ్తే నీవు లేచి నీ దేశము నుండి చదవండి అది వరకు ఉన్న ఆధారంగా ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని ఇది రెండో పిలుపు. ఇది రెండో పిలుపు. మొట్టమొదటి పిలుపు ఎక్కడంటే ఊరనే పట్టణం, తన సొంత గ్రామం. విగ్రహాధికుడైనటువంటి కుటుంబంలో ఉన్న అబ్రహాం, అతను కూడా విగ్రహాధికుడే. అక్కడ దేవుడు పిలిచాడు, నీ దేశం నుండి నీ బంధువుల నుంచి నువ్వు బయటికి రాన్నాడు. అబ్రహాము అంత క్రయం చెల్లించకపోయాడు. ముందు అబ్రహాం వెనకపడ్డాడు. తన తండ్రి అయినటువంటి తెరాహు ముందుండి నడిపించాడు. ఎంతవరకు తీసుకొచ్చాడంటే వీళ్ళారా, ఎంతవరకు తీసుకొచ్చాడు? హారాను మట్టుకు తీసుకొచ్చాడు. అక్కడ ఉండిపోయారు. ఇప్పుడు తెరహు చనిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు మరలా అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. 12:1 వచ్చిందో, ఇప్పుడు నీవున్న ప్రాంతాలను విడిచిపెట్టి నువ్వు బయటికి రా, నేను చూపించే దేశానికి వెళ్ళాడు. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలి. అతను విడిచిపెట్టిన ఒక చిన్న ప్రాంతమేమో, ఒక చిన్న ఇల్లేమో, ఒక చిన్న ప్రదేశమేమో, కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను చూపించే దేశానికి వెళ్ళాలి అన్నాడు. అబ్రహాము
పిల్లరా ఎక్కడికి వెళ్ళాలో ఆ స్థలానికి ఆయన వచ్చాడు, కంప్లీట్ గా వచ్చాడు. 5వ వచనం చదవండి ఒకసారి. అబ్రాము తన భార్యను శారయిని, ఆ. తన సహోదరి కుమారుడైన లోతును, కారణంలో తానును వారు ఆర్జించిన యావత్ దాసిని, ఆ. వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు ఆ. బయలుదేరి కనాను దేశమునకు వచ్చి కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిన. చూసారా, ఎక్కడికి వెళ్ళమన్నాడో ఆ ప్రదేశం వరకు రాగలిగాడు అబ్రహాం. నేనే బిడ్డారా, కానీ అలా చాలా మంది ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు అలా రాలేకపోయారు. వారు వెళ్ళవలసింది కనాను, కానీ మధ్యలోనే వారు ఏమైపోయారంటే ఆగిపోయారు. మధ్యలోనే ఆగిపోయారు, మధ్యలోనే సమాధి అయిపోయారు. ఎందుకు చెప్పండి? వారి దృష్టి కనాను మీద లేదు. దేవుని బిడ్డ, ఈ రోజున నీ దృష్టి దేని మీద ఉంది? భౌతికమైన వాటి మీద ఉందా? అదృశ్యమైన వాటి మీద ఉందా? అదృశ్యమైన వాటి మీద ఉండాలి అంటే దేవుని బిడ్డ, ఈ నేత్రం కాదు నీకు కావాల్సింది, విశ్వాస నేత్రం కావాలి, ఆత్మీయ నేత్రం కావాలి. ఆ ఆత్మీయ నేత్రమే విశ్వాసం. విశ్వాసం ఒక్కటే అదృశ్యమైన వాటిని చూడగలం. దేవుని స్తోత్రం. అదృశ్యమైన వాటిని చూడగలం. దేవుడు ఆ అబ్రహాము కనాను దేశం వరకు వచ్చాడు. అక్కడ కనాను దేశం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు కదా, ఈ భూమి అంతా చూపిస్తావు, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు చూపిస్తున్నాడు. చదవచ్చా ఆ మాటని? 6-7 వచ్చినారు. చదవాలి. చదవాలి. నీ సంతానములకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ అంటే ఆధారమున వాటిని విడిచిపెట్టి బయటకు వచ్చాడు అబ్రహాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తనకున్న విశ్వాస జీవితాన్ని బట్టి ఒక దేశాన్ని అబ్రహాముకి దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. స్వాస్థ్యంగా అబ్రహాంకి ఇచ్చేస్తాడు కదా. ఇప్పుడు ఈ దేశమంతా నీది, నీ సంతానానికి ఇస్తారా? ఈ తూర్పు పడమర ఉత్తర దక్షిణం అంతా చూడు, ఇదంతా కూడా నీకు ఇస్తున్నాను అంటాడు. అందుకు ప్రత్యక్షమైన దేవుని కట్ట ఒక బలిపీఠం కట్టాడు. దేవుని బిడ్డ అంటే ఈ బలిపీఠం నేను అంటాను సమర్పణ బలిపీఠం. తనకు కలిగిన దానిని తను ఏం చేస్తాడో తెలుసా? బలిపీఠముగా పెట్టి. ఒక వ్యక్తి దేవుని ప్రత్యక్షత పొందుకుంటే తప్ప దేవుని కొరకు తను ఏమి ఇవ్వలేడు, దేవుని కొరకు ఏమి చేయలేదు. ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు, మరలా ఇంకొక బలిపీఠం కట్టాడు. అక్కడి నుంచి చదవడానికి కింద వచ్చు. అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునకున్న హాయికి మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసాను. దేవుని స్తోత్రం. ప్రార్థన బలిపీఠం. మొదటి బలిపీఠం సమర్పణ బలిపీఠం. తన్ను తానుగా దేవుడికి అప్పగించుకున్నాడు అబ్రహాం. యెహోవా నామమున ప్రార్థన చేసి ఆ ప్రాంతమంతా స్వతంత్రించుకున్నాడు. మన ప్రాంతమంతా స్వతంత్రించుకున్న తర్వాత మన ప్రాంతంలో అబ్రహాం ఒక ఇల్లు కట్టుకోవచ్చుగా? అబ్రహాం ఒక్కడైనా కాదు. ఎంతమంది వేయించుకున్నాడు? తన దగ్గర ఎంతమంది ఉన్నారు? 318 మంది ఉన్నారు. ఈ 318 మంది కూడా ఎక్కడున్నారంటే చిన్న చిన్న గుడారంలోనే ఉన్నారు, చిన్న చిన్న టెంట్లలో వారు ఉన్నారు. కారణం ఏంటి? సొంత దేశాన్ని విడిచిపెట్టాడుగా, దేవుడు చూపించిన దేశానికి వచ్చాడుగా.
విశ్వాసం ద్వారా జీవిస్తున్నాడుగా. ఒక దేశాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడుగా. ఇక్కడ స్థిరపడొచ్చుగా, స్థిరంగా ఒక ఇల్లు కట్టుకుని అక్కడే ఉండొచ్చుగా. కానీ అబ్రహాం చూడండి తన యొక్క విశ్వాసం గురించి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుతాం. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఆ. ఇస్సాకు యాకోబు అను వారు గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులై అన్యుల దేశములో ఉన్నట్టుగా. ఎంతవరకు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయా దేశాలు దాటుకుంటూ వచ్చాడు, ఆయా ప్రాంతాలు దాటుకుంటూ వచ్చాడు. అన్యుల దేశాలలో నుండి అతను వచ్చాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళమంటాడు, ఆయన టెంట్ లో ఉన్నాడు. మరొక ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ కూడా టెంట్ లోనే ఉన్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళమంటాడు. అలాగా కనాను దేశానికి వచ్చిన తర్వాత ఈ దేశం అంతా కూడా నీదే అన్నాడు. అప్పుడు కానీ కట్టుకొచ్చిన అబ్రహాం ఎంత విశ్వాసవీరుడో. అన్యుల దేశంలో ఉన్నట్టుగానే దేవుడిచ్చిన ఆ వాగ్దాన దేశంలో కూడా పరవాసిగానే ఉన్నాడట. పరవాసిగా ఉన్నాడట. ఫర్ ఎగ్జాంపుల్, మీ కుమార్తె మీ కుమారుడు అమెరికా దేశంలో ఉన్నాడు అనుకుందాం. నీవు నీ కుమారుడు చూడడానికి నువ్వు వెళ్ళావు, కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు నీవు అక్కడ ఉండటానికి వీల్లేదు. వారు ఎన్ని దినాలు ఉండాలో ఏసా ఎంత మట్టుకు ఇచ్చారో ఆ 1 నెల 2 నెలలు 3 నెలలు మా ఉంటే ఒక 5 నెలలు అనుకుందాం. ఆ 5 నెలలతో నేస్ అయిపోయింది. మళ్ళా నీ దేశానికి వచ్చేవలసిందే. అంతవరకు నువ్వు ఎలాగుంటావు? నువ్వు ఎలాగుంటావు? పరదేశంగానే ఉంటావు. అక్కడ స్థిరంగా ఉన్నట్లుగా ఉంటావు. ఇది నీ సొంత దేశం కాబట్టి 4-5 నెలల్లో మరలా నువ్వు ఈ ప్రదేశానికి రావడానికి నువ్వు ఆలోచన కలిగి ఆలోచన చేస్తావు. ఎందుకంటే అది నీ దేశం కాదు, ఇది నీ దేశం కాబట్టి ఇక్కడికి వచ్చేవలసిందే. అంటే నీకు ఇతర ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎలాగ ఉంటావో నీ సొంత దేవుడిచ్చిన ఈ సొంత దేశంలో కూడా ఈ భూభాగం మీద కూడా మనం ఎలా ఉండాలని కోరుకుంటాడంటే దేవుడు అబ్రహాము అనే ఒక పరవాసిగా, పరదేశిగా, ఒక యాత్రికునిగా దేవుని పీఠ. కొంతమంది చూడండి ట్రైన్ ఎక్కుతూ ఉంటారు, ఈ బ్యాగ్ ఈ సైడ్ బ్యాగ్, ఈ సైడ్ బ్యాగ్, ఈ సైడ్ బ్యాగ్, ఈ సైడ్. ఏమండి ఇతరులకి ఎంత ఆటంకం అండి అలాగే ఆటంకం. అలాగే నువ్వు కావాల్సినంత లగేజ్ ఫ్లైట్ లో పట్టుకెళ్ళడానికి ఉండదు. వాడు ఇంత లిమిట్ ఇస్తాడు, ఇంత లగేజ్ మట్టిగా నువ్వు పట్టుకెళ్ళిస్తాడు. ఎగస్ట్ గా నువ్వు తీసుకువెళ్తే అక్కడ డస్ట్బిన్ లో నువ్వు ఎంత కాస్ట్లీ తీసుకువెళ్తున్నా, ఒక విలువైన పచ్చడి పట్టుకెళ్తున్నావు అనుకోండి, తను చాలా బరువు అది ఎక్కువ. వాడు తీసి నీ కళ్ళ ముందునే డస్ట్బిన్ లో వేస్తాడు, డస్ట్బిన్ లో వేస్తాడు. నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు. అంటే పరదేశుకున్న వ్యక్తి అట లగేజ్ తగ్గించుకుంటూ ఉండాలట. ఎంత లగేజ్ తగ్గించుకుంటే అంత ప్రశాంతంగా నువ్వు ప్రయాణం చేయాలి. దేవుని స్తోత్రం. అంత ప్రశాంతంగా నువ్వు ప్రయాణం చేయాలి. లగేజ్ తగ్గించుకోవటం అంటే ఇంకా ఇంకొక విధంగా చెప్పాలంటే భౌతిక లగేజ్ కంటే నేను మానసిక లగేజ్ కూడా తగ్గించుకుంటూ ఉన్నాను. చాలాసార్లు కూడా మనం ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తూ ఉంటాం. అదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6లో ప్రభు అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. ఒకసారి చూడండి. కానీ భౌతికంగా ఈ లోకంలో జీవిస్తున్నాడు, మనకి చాలా అవసరతలు ఉంటాయి, చాలా అవసరతలు ఉంటాయి. కానీ ప్రభు అంటున్నారు కదా, దేని గురించి వేధించకండి, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి అప్పగించండి. ఆ లగేజ్ మీద పెట్టుకోకండి, మా మనసులో పెట్టుకోకండి, లగేజ్ ఎక్కువ చేసుకోకండి. మీరు పరదేశులు కనుక అబ్రహాం పరదేశిగాని ఉన్నాడు. ఎక్కడున్నాడు పరదేశిగా? అన్యుల దేశంలో ఉన్నాడు పరదేశిగా, అది వాస్తవమే. కానీ తన సొంత దేశానికి వచ్చిన తర్వాత కూడా
తన పరదేశంగానే ఉన్నాడు అంటే కారణం ఏంటంటే తన నేత్రాలు, తన ఆత్మ నేత్రాలు ఎక్కడ ఉన్నాయంటే కనాను దేశమే, ఆ యొక్క పరలోకం మీద ఉన్నాయి. పునాదులు కలిగిన పట్టణం మీద ఉన్నాయట. ఒకసారి చదవండి 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు. దేవుడు శిల్పి, దేవుడు శిల్పి. ఆయన కంటే గొప్ప శిల్పకారుడి ప్రపంచంలో లేరండి. అంతేకాదే ఆయన నిర్మాణకుడు, ఆయన కంటే మించిన నిర్మాణకుడు ఎవరి లోకంలో లేరండి. శిల్పియు నిర్మాణకుడును. చూడండి, ఒక శిల్పిగా దేవుడు అది వరకు చేసిన సృష్టిలో నుండి కొంత భాగాన్ని తీసుకుని ఆయన ఏం చేస్తాడంటే, బైబిల్ మనం ఈ విధంగా చూస్తాం. ఒకసారి ఆదికాండం 1:1 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? చాలు. 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారు. చదవాలి. ఏడు వచ్చిన ఒకసారి చూడండి. నరుని నిర్మించి, ఇక్కడేమో 2:7లోనేమో నరుని నిర్మించనుంది, 1:1లోనేమో సృజించను. సృజించడానికి నిర్మించడానికి తేడా ఉంది. సృజించడం అంటే అది వరకు ఏమీ లేని శూన్యమున దాంట్లో నుండి దేవుడు ఆయన సృజించాడు. భూమిని సృజించాడు, సమస్తాన్ని సృజించాడు, కలగచేసి ఆ సృజించిన దాంట్లో నుండి కొంత భాగాన్ని తీసుకుని ఆయన ఇప్పుడు ఏం చేస్తాడంటే నిర్మాణం చేస్తాడు. గమనించారా? సృజించను అన్న దాంట్లో భూమి ఉంది, కానీ ఆ భూమిలో ఉన్న కొంత భాగాన్ని తీసుకుని ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిర్మాణం చేస్తాడు. ఆదామును నిర్మించింది. దేవుని స్తోత్రం. ఆయన సృష్టికర్త, అంతేకాదు ఆయన నిర్మాణకుడు. దేవుని స్తోత్రం. ఈ సత్యాన్ని నువ్వు వెనకాలి. దేవుని బిడ్డ ఈ సత్యాన్ని గుర్తించాలి. దేవుడే కాదు సర్వాంతర్యామి, నేను కూడా సర్వాంతర్యామిని అన్నట్టుగా ఈనాడు సాధారణుడు దేవుడిచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రపంచంలో ఉన్న మానవులందరినీ కూడా తన కంట్రోల్ తీసుకురావడానికి ప్రతి మనుషునికి కూడా ఒక సిప్పు వేసి సిప్పు నీ మీద పడిందంటే ఇక నీవు సొంతంగా నిర్ణయించుకోవడానికి నీకు ఉండదు. పూర్తిగా నీవు అపవాది కంట్రోల్లోనే నువ్వు ఉంటావు. అపవాది కంట్రోల్లోనే ఉంటావు. ఇక నీకు స్వేచ్ఛ ఉండదు. నువ్వు ఆరాధించటమే. దేవుని బిడ్డ, ఇక మనస్సునికి స్వేచ్ఛ అనేది లేకుండా బిడ్డలారా చేయటానికి మనుషులందరూ త్వరగా తన ఆరాధన పొందటానికి ఎప్పటి నుంచో సాధారణుడు ప్లాన్. యేసు ప్రభు ఎప్పుడైతే ఉపవాసంలో ఉన్నాడో, నీవు నాకు మ్రొక్కితే ఇదంతా నీకు ఇస్తానని ఎప్పుడైతే చెప్పాడో, నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే నువ్వు మ్రొక్కాలని రాయబడిందని ప్రభు చెప్పారో, నాటి నుండి ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేసి ప్రపంచంలో మనుషులందరూ త్వరగా ఆరాధించబడటానికి సాతాను యొక్క ప్లాన్ ఎప్పటి నుంచి ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఈ రోజున అమలైపోయే దినాల్లో మనం ఉన్నాం. మీరు వింటున్నారో లేదో, ఇప్పటికీ యూరోప్ ఖండం అంతా కూడా క్యాస్లేని ప్రభుత్వం అదే ప్రస్తుతానికి మన భారతదేశానికి రాబోతా ఉంది. ఇక రూపీస్ లేని కనబడవు, భౌతికంగా డబ్బులే కనబడవు. అదే బిడ్డలారా, అంతా కూడా అదే బిడ్డలారా, మరి ఆ యొక్క ఆ ముద్ర సిస్టమే పూర్తిగా అమలులోకి రాబోతూ ఉంది. ఇది 30 సంవత్సరం కల్లా 30 కల్లా ఇది ఇక్కడ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. వింటున్న వార్తలు ప్రభునందు అదే బిడ్డ. కాబట్టి దేవుడే ఏదైనా సరే సాధన చేయాలంటే ప్రతిదీ కూడా దేవుని నుండి వాడు కాపీ కొడతాడు తప్ప వాడంతటి వాడు దేవుని స్తోత్రం.
వాడంతటి వాడు ఏం చేయలేదు. అందుకే ప్రభుని సాంతానికి వచ్చి ప్రభు అన్నాడు, వాడు దొంగ దోచుకున్నవాడు అన్నాడు, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అని ప్రభువారు చాలా పేర్లు ఈ అపవాదికి ప్రభువారు పెట్టారు. కాబట్టి ప్రియులారా, మన యాత్రికులు ఉన్నాం, మన ప్రదేశాలు ఉన్నాం. ఇతరులందరూ విశ్వాసము ద్వారా ఎలా జీవించారు, ఈ దినాలలో మనం కూడా విశ్వాసము ద్వారా జీవించడం నేర్చుకోవాలి. విశ్వాసము ద్వారా దేవుడు జీవించడం నేర్చుకోవాలి. కాబట్టి అబ్రహాము స్వదేశానికి వచ్చిన తర్వాత, లేకుంటే దేవుడు ఒక స్వాస్థిక దేశం ఇచ్చిన తర్వాత కూడా స్థిరంగా ఉండాలి అని తన మైండ్ దేని మీద లేదు. కానీ తన మైండ్ దేని మీద ఉందంటే, పునాదులకు దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయి ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండేది. ఎంత విశ్వాసవీరుడండి, ఎంత విశ్వాసవీరుడు. ఏంటి ఆ పునాదులు గల పట్టణమో తెలుసా? ఆ పునాదులు గల పట్టణం ఏంటి తెలుసా ప్రియులా? ఆ పునాదులు గల పట్టణం మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, సంఘమే. తెలుస్తున్నారు ఏం చెప్పండి? సంఘమే. చూడండి, ప్రకటన గ్రంథానికి రండి, 21:9-10 ఒకసారి చదువుతారా? గడపటి 7 తెగుళ్ళతో నిండిన చదవాలి. 5 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలతో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెనగా మనుషుల యొక్క భార్యను నీకు శుభదినని నాతో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనుపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపాను. ఇదేనండి పునాదుల కల పట్టణం అంటే, ఇదేనండి సంఘమే. ఎప్పుడైతే సంఘం మధ్యాకాశానికి ఎత్తబడుతుందో, ఎత్తబడిన సంఘాన్ని దేవుడు మరలా భూమి మీదకి తీసుకువస్తాడు. ఇదే ఈ పునాదుల గల పట్టణం కొరికే కొన్ని 1000 సంవత్సరాల కిందట అబ్రహాం అట ఎదురు చూచాడట అండి, ఎదురు చూచాడట. చూడండి, తన దృష్టి ఎంతవరకు ఉందో ఒకసారి చూడండి. అబ్రహాము కాలం మొదలుకొని దావీదు కాలానికి 1000 సంవత్సరాలు, దావీదు కాలం మొదలుకొని క్రీస్తు వరకు 1000 సంవత్సరాలు. ఎన్ని? ఆ 1000 2000. క్రీస్తు మొదలుకొని ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు దాటిపోయింది. అంటే అబ్రహాము కాలం మొదలుకొని ఇప్పటికీ 2000 సంవత్సరాలు అయింది. సంఘం ఎత్తబడాలి. ఈ భూలోకములో మహాశ్రమలు ఉన్నాయి. 7 సంవత్సరాలు యాంటిక్రైస్తు ప్రభుత్వం చేస్తాడు. ఎత్తబడిన సంఘం మధ్యకాశంలో దేవునితో గడుపుతూ ఉంటుంది. ఆ సంఘమును తీసుకుని మళ్ళీ భూలోకం మీదకి రాబోతూ ఉన్నాడు ప్రభువారు. అంటే అబ్రహాం యొక్క దృష్టి ఎంత దూరం ఉందో ఒకసారి ఆలోచించండి. చాలా మంది ఏమంటారంటే దూరదృష్టి అంటారు, వాడికి చాలా దూరదృష్టి ఉందండి అని అంటారు చాలా మంది. నేను ఆ మాట విన్నాను లేదో, అబ్రహాము ఎంత దూరదృష్టి గలవాడు. నిన్న బిడ్డ, ఇది హాస్య దృష్టియా దూరదృష్టియా? హాస్య దృష్టి అంటే దగ్గరగా వాటిని చూడగలరు కొందరు, దూరంగా వాటిని చూడలేరు. దూరంగా వాటిని చూడాలి అంటే ఆ కన్నులు దేవుడు మనకి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. మోషే కనాను దేశానికి వెళ్ళడానికి నిషేధించబడ్డాడు. మోషే ఎందుకు నిషేధించబడ్డాడు? దేవుడు చెప్పింది కాదు, దేవుడు అక్కడ పాపడలే, దేవుడు మామూలుగానే ఉన్నాడు. కానీ అహరోను ఊరులు ఏం చేస్తారు, అహరోను ఆ మోషేలు ఏం చేస్తారంటే వారి మీద కోపడ్డారు. మోషే కోపడ్డాడు కానీ దేవుడి కోపం కాదు అది. ద్రోహులారా, ఈ బండల నుంచి మీకు నీళ్లు రప్పించాలని ఒక కాని మాట తన ప్రజలైన ఇశ్రాయేలు మీద పలికాడు మోషే. ఎప్పుడైతే మాట పలికాడో దేవుడు దాన్ని మరణకరమైన పాప
స్వరూపముగా దేవుడు దాన్ని తీసుకున్నాడు. నీకు అర్థమైందా? ఒకనొకప్పుడు ఇదే మోషే ఐగుప్తులో ఒక సైనికులు ఏం చేస్తాడు, చంపేసి పాత పెట్టేస్తాడు. కానీ తనకు అప్పట్లో అంత ప్రత్యక్షత, దేవుని గురించిన అంత జ్ఞానం ఆయనకి లేదు. ఇప్పుడు బాగా పండిపోయాడు, ఆత్మలో ఎదుగాడు, దేవుని సహవాసములో ఎదుగుతూ అభివృద్ధి చెందాడు. ఇప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఏది సూచించున్నట్టుగా ఉండడు. అందుకని ద్రోహులని చిన్న కానిమాట వచ్చినా దేవుడు దానికి పనిష్మెంట్ ఏమి ఇచ్చాడంటే కనాను దేశానికి వెళ్ళకుండా నిషేధించాడు. దేవుని స్తోత్రం. మరలా దేవుడు అడిగాడు, కానీ లేదు మోషే, నా నామ పరిశుద్ధత మీరు సన్మానించదు కాబట్టి ఆ దేశంలో అడిగి పెట్టడానికి వీల్లేదు, కానీ ఆ దేశం అంతా కూడా నేను నీకు చూపిస్తానని చెప్పి దేవుడు పిస్కాపడి ఎక్కమన్నాడు. పిస్కాపడి ఎక్కిన తర్వాత ఇలా ఆ కొండ శిఖరానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని కనులతో మోసేట ఆ దేశం అంతటిని చూడగలిగాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేశం అంతటిని కూడా చూడగలిగాడు. దేవుని మీద అదృశ్యమైన వాటిని చూడాలంటే ఆ దృష్టి మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ దృష్టి పనిచేయదు, ఈ దృష్టి పనిచేయదు. ఆ దృష్టి అంటే విశ్వాసపు యొక్క దృష్టి. దేవుని స్తోత్రం. ఈ రోజున నువ్వెంత మట్టుకు విశ్వాస జీవితంలో ఎదుగుతూ ఉంటావో ఆ దృష్టి నీకు ఇవ్వబడతాడు. ఎంత మట్టుకు ఆత్మలో ఎదుగుతూ ఉంటావో, విశ్వాసంలో ఎదుగుతూ ఉంటావో అదృశ్యమైన వాటిని అంతగా నువ్వు తేటగా నువ్వు చూడగలవు. ఈ కనులకు కనిపించినవి చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం చేతులు గనక తీసుకెళ్ళి గనక భూతత్వం కింద మైక్రోస్కోప్ లో పెడితేనట చేతులు ఎన్నో కిలకలాడేట తెలుసా మీకు? చేతు నిండా అవి కనుక మన కంటికి కనిపించినట్టుగా పెడితే ఏది కూడా తీసుకున్నట్లు మనం పెట్టం. వాటిని మన కనులకు కనిపించకుండా దేవుడు ఇలా మన కళ్ళు చూడలేవు. అవి చూడగలుగుతుందో ఇవేది తెలియదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు. అదే రీతిగా దేవుడి బిడ్డ విశ్వాస జీవితంలో పరిపక్వత చెందిన వారే అబ్రహాము వలె, మోషే వలె, హానోకు వలె అదృశ్యమైన వాటిని వారు మాత్రమే చూడగలరు. దేవుని స్తోత్రం. వారు మాత్రమే చూడగలరు. ఈ శ్రమలు 7 ఏళ్ల మహాశ్రమలు గతించిన తర్వాత దేవుడు ఆ పెండ్లు కుమార్తెను తీసుకుని పిల్లరా పరలోకం నుండి ఆ పెండ్లు కుమార్తెను తీసుకుని భూలోకానికి రావటం అబ్రహాం చూశాడు. ఆ పునాదుల గల పట్టణమైన సంఘమును అబ్రహాం చూశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మన ప్రభువుని అడగాలి. బైబిల్ చదివితే సరిపోదండి, చదివితే సరిపోదు. చదవటానికి ముందు నువ్వేమనాలంటే 119వ కీర్తన 18వ వచనంలో ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 119వ సంకీర్తన 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరువుము. దేవుని స్తోత్రం. నా కనులు అంటే ఏమున్నాయండి? చెప్పండి, ఏమున్నాయి అందులో? ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. నీ కనులు గుడ్డివి గనుక, నీ కనులు లోకం మీద ఉన్నాయి గనుక, లోకం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నావు గనుక ఈ సంగతులు నీ కనులకు మరుగు చేసి ఉంచాడు దేవుడు. అదే తేడా, అదే తేడా, ఇంకేం తేడా కా. నీ కనులతో రెండు చూడలే, భౌతికమైన వాటిని ఆత్మీయ వాటిని రెండింటిని చూడలే.